హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిబులార్ ఫ్లిక్స్. చిరుతిళ్లు కాదు, అక్షరాల 50,000 కోట్లు పరాపరా నమలేస్తున్నాం. కుర్కురే కరకరా నమలేసేవారు మొన్నటి వరకు మన పిల్లలు. పిజ్జా, బర్గర్లు కావాలని దోశలు, ఊతప్పాలు పక్కన పెట్టిన తరం కలికాలం అని బాధపడ్డాం. జీర్ణం వాతాపి జీర్ణంలాగా అవి అరగాలని కోరుకున్నాం. మెల్లగా సీన్ మారుతోంది. మన దేశీ చిరుతిళ్లు ఇంటా బయటా కూడా ఆదరణ పొందుతున్నాయి. మార్కెట్లో సందడి చేస్తున్నాయి. మన దక్షిణాదిలో జంతికలు, కారప్పూస, చెగోడీలు, మురుకులు అంటాం. పిల్లలు ఎల్లవేళలా, పెద్దవాళ్లు కొన్ని సమయాల్లో తింటారు. ఒకప్పుడు ఇళ్లలో మాత్రమే తయారయ్యేవి. అరుదుగా స్కూళ్ల దగ్గర అమ్మేవారు. కొన్నేళ్ల క్రితం బహుళజాతి కంపెనీల ప్రవేశంతో చిత్ర విచిత్రమైన కుర్కురే, పొటాటో చిప్స్, చీజ్ బాల్స్ వంటివి మార్కెట్లో ప్రవేశించాయి. ఇవి ఎంతలా కమ్ముకొచ్చాయంటే పసిపిల్లలు సైతం అవే కావాలని మారం చేసేవారు. అందమైన ప్యాకింగ్లో నోరూరించే బొమ్మలతో వచ్చిన ఈ స్నాక్స్ పిల్లలు, పెద్దల్ని కూడా ఆకట్టుకున్నాయి. అప్పట్లో స్వదేశీ తినుబండారాలు వెలవెలపోయాయి. పండగలప్పుడు తప్పితే మన పిండి వంటలు అడిగేవారే లేరు. కాలం దేన్నైనా తారుమారు చేస్తుందన్నట్టు మెల్లగా మన చిరుతిళ్లు కూడా మార్కెటింగ్ మెళకువలు నేర్చుకుని అందంగా ప్యాకింగ్ ఎక్కాయి. విదేశీ కంపెనీల కన్నా తక్కువ ధరలో అన్ని సైజుల ప్యాకెట్లలో మార్కెట్కొచ్చేశాయి. అక్కడ్నుంచి వెనక్కి తిరగలేదు. అన్ని రాష్ట్రాల చిరుతిళ్లు ఇలా దొరకడంతో మార్కెట్ స్వరూపమే మారిపోయింది. విదేశీ కంపెనీలతో పోటీపడే విధంగా మన కంపెనీలు వృద్ధి సాధించాయి. 2023-24 సంవత్సరానికి 50,800 కోట్ల రూపాయల వ్యాపారం కారప్పూస, ఆలూ భుజియా, అటుకుల మిక్సర్, వేయించిన పల్లీల వంటి తినుబండారాలదే. విదేశీ మార్కెట్లో కూడా వీటికి చక్కటి ఆదరణ ఉంది. కోవిడ్ తర్వాత అందరిలో మన చిరుతిళ్లు మంచివి అనే స్పృహ కలిగింది. విదేశాలకు సైతం భారీగా ఎగుమతులు మొదలయ్యాయి. ఫుడ్ మార్కెట్లో 56% చిరుతిళ్లదే. వీటిలో హల్దీరామ్స్ వాటా 24%, బాలాజీ 12%, ఐటీసీ 7%, బికాజీ 4%, పెప్సీ 14% ఉంది. ఇంకా అనేక స్థానిక కంపెనీలు ఉన్నాయి. అదే కొన్నేళ్ల క్రితం ఆలూ చిప్స్, కుర్కురే వంటి ఉత్పత్తులది 3/2 మార్కెట్. పెప్సీ, ఐటీసీ ఫుడ్ మాత్రమే పోటీలో ఉండేవి. వీరు ప్రకటనలు, మార్కెటింగ్ చాతుర్యంతో అమ్మకాలు సాధించారు. అదే టెక్నిక్తో స్వదేశీ తయారీదారులు గ్రామాలకు చొచ్చుకుపోయారు. స్నాక్ మార్కెట్లో 40%, 3,000 మంది చిరు వ్యాపారుల నిర్వహణలో ఉంది. ప్రధానంగా చిరుతిళ్ల మార్కెట్ 4 భాగాలనుకుంటే మొదట భుజియా, నట్స్, తర్వాత పొటాటో చిప్స్, కుర్కురే, చీజ్ బాల్స్ ఉంటాయి. కోవిడ్ తర్వాత ఆరోగ్య స్పృహ పెరగడంతో అందరూ ఎక్కడ పడితే అక్కడ కాక శుభ్రంగా ఉండే ప్యాకింగ్ స్నాక్స్ కొంటున్నారు. ఆ రకంగా చూస్తే వినియోగదారుల్లో స్పష్టమైన మార్పు వచ్చిందనుకోవచ్చు. అంతేకాదు, చిన్నగా దుకాణం పెట్టినవారు అంతకంతకు విస్తరిస్తున్నారు. బ్రాండెడ్ చిరుతిళ్లతో పోటీ పడుతున్నారు. హల్దీరామ్ దాదాపు అన్ని సాంప్రదాయ చిరుతిళ్లు అమ్ముతూ ఏడాదికి 18% చొప్పున అమ్మకాల్లో పెరుగుదల సాధిస్తోంది. తరువాత స్థానాల్లో పెప్సికో, బాలాజీ వేఫర్స్ ఉన్నాయి. మొత్తం మీద భారతీయత అన్ని రంగాల్లో తన ఉనికి చాటుకుంటుంది. ఇక ముందు అన్ని సందర్భాల్లో చాక్లెట్లు, చిప్స్ కాకుండా మన పిండి వంటలు దర్శనమిస్తాయన్నమాట. ఇలాంటి ఆసక్తికర విషయాల కోసం మా త్రిబులార్ ఫ్లిక్స్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.